హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ పవన్. మీరు చూస్తున్నారు క్రిప్టో పవన్ ఛానల్. గాయ్స్, వీడియో టాపిక్ వచ్చేసి గూగుల్లో అండ్ యూట్యూబ్లో ఎక్కువ ట్రెండింగ్లో అయితే 2 days నుంచి సర్చ్ చేస్తున్న కాయిన్ గురించి అయితే మీకు అయితే చెప్తాను. వీడియో అయితే స్టార్ట్ చేసే ముందు అయితే ఇంకా ఎవరైనా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయలేదో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అండ్ గంట సింబల్ ఆల్ అయితే పెట్టుకోండి. ఓకే గైస్, ఇప్పుడైతే ఆ కాయిన్ చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే మీకు ఇదైతే చూసుకున్నట్టయితే మనకి ర్యాంకింగ్లో అయితే 17వ పొజిషన్లో ఉంది. ఎక్కువ మంది ఏంటంటే 2 days నుంచి ONT క్రిప్టో అనేది సర్చ్ చేస్తున్నారు అండ్ దీని గురించి ఏంటంటే ఇప్పుడు క్లియర్గా అయితే చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎందుకు ఇంక్రీజ్ అయిందని ఫస్ట్ చెప్తాను. ఒకసారి అయితే చూసుకున్నట్లయితే QNT మనకి ONT USDT కాయిన్ అనేది బైనాన్స్లో అయితే ఉంది. ఇది మనం చూసుకున్నట్లయితే ఏదైతే వైట్ లైన్, నేను క్లియర్గా చెప్తాను, జాగ్రత్త అయితేనండి. ఏదైతే వైట్ లైన్ ఉందో ఆ వైట్ లైన్ టచ్ అవుతుంటే మార్కెట్ అనేది డౌన్ అవుతుంది. ఓకే, అక్కడ నుంచి డౌన్ అయిందా, మళ్ళీ చాలా తర్వాత ఇదే వైట్ లైన్ దగ్గర అయితే డౌన్ అవుతుంది అండ్ 2 times ఏంటంటే ఆ వైట్ లైన్కి రెస్పెక్ట్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ ఏంటంటే సపోర్ట్ ఎక్కడ ఉందని ఫస్ట్ చూద్దాం. అంటే మార్కెట్ ఏంటంటే ఎగ్జాక్ట్గా ఆ జోన్ నుంచి అయితే ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అదైతే చూసుకున్నట్లయితే ఎగ్జాక్ట్గా మనకి గ్రీన్ జోన్, ఏదైతే గ్రీన్ జోన్ ఉందో టోటల్గా ఇక్కడ నుంచి మార్కెట్ ఏ విధంగా ఇంక్రీజ్ అయిందని ఫస్ట్ అయితే చూద్దాం. ఏదైతే మనకి గ్రీన్ జోన్లోకి వచ్చిందో మార్కెట్ ఇంక్రీజ్ అయింది అండ్ ఇక్కడ నుంచి రెండోసారి ఇంక్రీజ్ అయింది అండ్ ఇక్కడ 3rd time ఇంక్రీజ్ అయింది అండ్ ఇక్కడ ఏంటంటే 4th time ఇంక్రీజ్ అయింది. కాబట్టి ఏంటంటే ఇది మల్టిపుల్ టైంలో ఏంటంటే సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేసింది. అండ్ ఏదైతే ఉందో ఈ వైట్ లైన్ బ్రేక్ అంటే ఎగ్జాక్ట్గా మనం అనుకున్నాం మార్కెట్ అనేది బుల్ ట్రెండ్ అయితే స్టార్ట్ అవుతుందని. అక్కడ నుంచి చూసుకున్నట్లయితే మార్కెట్ అనేది ఏదైతే ఈ పర్పుల్ జోన్ ఉందో దాన్ని క్రాస్ అయిన తర్వాతనైతే నేను సిగ్నల్ ఇచ్చాను, అక్కడ నుంచి అయితే మార్కెట్ ఇంక్రీజ్ అయింది. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే ఆ పర్పుల్ జోన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మార్కెట్ ఏదైతే పర్పుల్ జోన్ దగ్గర ఉందో అక్కడ నుంచి అయితే ఇంక్రీజ్ అయింది అండ్ అదే జోన్ నుంచి అయితే డౌన్ అయింది. అండ్ ఇప్పుడు కూడా చూసుకున్నట్లయితే దీన్ని క్రాస్ కావడం అయితే ఇంపార్టెంట్. ఎప్పుడైతే అది క్రాస్ అయిందో ఎగ్జాక్ట్గా నేను మన గ్రూప్ ఏదైతే ఉందో ప్రీమియం గ్రూపు అందులో ఇచ్చినాను సిగ్నల్, ఒకసారి అయితే చూడండి. సేమ్ అదే కాయిన్ అక్కడ చూసుకున్నట్లయితే చార్ట్స్ అనేది సేమ్గా ఉంటాయి. మీకు అప్పుడు నేను ఇచ్చినప్పుడు 0.2213 ఉంది, అక్కడ నుంచి మీకు ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుందని చెప్పాను. అండ్ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఎంతవరకు ఇంక్రీజ్ అయినాయి ఫస్ట్ అయినాయి చూద్దాం. ఓకే గైస్, నేను చెప్పిన దగ్గర నుంచి ఎగ్జాక్ట్గా ఈ జోన్ నుంచి అయితే నేను బై సిగ్నల్ ఇచ్చాను. అండ్ ఈ బై సిగ్నల్ ఇచ్చినప్పటి నుంచి కూడా ప్రైస్ అనేది ఇంక్రీజ్ కావడానికి ఎన్ని రోజులు టైం పడిందని ఫస్ట్ చూద్దాం. ఏదైతే బై సిగ్నల్ ఇచ్చానో దాని తర్వాత నేను చూసుకున్నట్లయితే మార్కెట్ ఇంక్రీజ్ కావడానికి 42 days, కరెక్ట్ గుర్తుపెట్టుకోండి, 42 రోజులు అయితే పడింది. ఇప్పుడు ఏంటంటే అందరూ ఏంటంటే ఇది ఇంక్రీజ్ అయిందని చెప్పి చాలామంది అయితే సర్చ్ చేస్తున్నారు. బట్ నేను ఎప్పుడు ఇచ్చాను 42 days బ్యాక్ అయితే సిగ్నల్ ఇచ్చాను. ఇప్పుడు ప్రైస్ అనేది డ్రాప్ అవుద్ది. ఎందుకు చెప్పన్నా, కరెక్ట్గా చూసుకున్నట్లయితే ఇక్కడ చూసుకున్నట్లయితే సప్లై పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయితే ఉంది. అంటే ఎక్కువ మంది ఏంటంటే అక్కడ నుంచి సేల్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అన్నట్టు. ఎందుకన్నా చూపిస్తున్నాను, ఏదైతే ఈ రెడ్ జోన్లో అంటే రెడ్ లైన్లోకి వెళ్తుందో మార్కెట్ అక్కడ నుంచి అనేది డ్రాప్ అయింది. ఓకే, సెకండ్ సారి వెళ్ళింది, సెకండ్ సారి కూడా డ్రాప్ అయింది అండ్ 3rd time వెళ్ళింది, 3rd time కూడా డ్రాప్ అయింది. ఇప్పుడు 4th time కూడా వెళ్తుంది అండ్ ఇప్పుడు కూడా కొద్దిగా డ్రాప్ అవుద్ది. కంపల్సరీ ఆ లెవెల్కి అయితే రెస్పెక్ట్ ఇస్తుంది. కాబట్టి మేము ఏంటంటే ఈ లెవెల్లో అయితే ఒక టార్గెట్ అయితే బుక్ చేసుకున్నాం. దీని లాంగ్ టర్మ్ పరంగా చూసుకున్నట్లయితే ఇది ఓన్లీ ఇదైతే టార్గెట్ అయితే ఉంటుంది. వన్స్ ఒకవేళ దీన్ని క్రాస్ అయితే అప్పుడు దీంట్లో ఏంటంటే బుల్ మార్కెట్ అయితే స్టార్ట్ అవుద్ది. ప్రజెంట్ ఏంటంటే దీని సిచ్యువేషన్ ఏంటంటే ఓన్లీ ఈ లెవెల్ నుంచి అయితే రిజెక్ట్ అవుద్ది. ఎవరైతే స్టార్టింగ్లో అంటే ఏదైతే ప్రీమియం గ్రూప్లో ఇచ్చానో వాళ్ళైతే ప్రాఫిట్ అయితే తీసుకోమని చెప్పాను. అండ్ ఇప్పుడు ఎవరైతే సర్చ్ చేస్తున్నారో అంటే గూగుల్లో చూసుకున్నట్లయితే మనకి ONT క్రిప్టో అని ఇప్పుడు ఎవరైతే సర్చ్ చేస్తున్నారో వాళ్ళైతే లాస్ అవుతారు. ఎందుకంటే వాళ్ళ మనీ అనేది ఆల్రెడీ ఇక్కడ చూసుకున్నట్లయితే నేను క్లియర్గా చెప్తాను. మనకి ఏదైతే నేను చూశానో అప్పుడు మనకి కాయిన్కి వేల్స్ అనేది చూసుకున్నట్లయితే 80% ఆఫ్ బై చేశాయి. అంటే ఈ వేల్స్ అనేవి ఎక్కువ మొత్తంలో బై చేస్తున్నాయని చెప్పి అదే ఈ జోన్లో నేను 100% చూసినప్పుడు ఈ జోన్లో చూసినప్పుడు నేను ఒక 30 to 40% చూశాను. మళ్ళీ ఎప్పుడైతే దీన్ని ఇంక్రీజ్ అయిందో అక్కడ మనకి 80% ఏంటంటే వేల్స్ అయితే బై చేశాయి. అందుకోసం అనేది ప్రైస్ అనేది ఫాస్ట్గా అయితే ఇంక్రీజ్ అయింది. ఓకేనా, ఇప్పుడైతే అర్థమైంది కదా ONT కాయిన్ ఎందుకు ఇంక్రీజ్ అయిందో. ఇప్పుడు ఎవరైనా బై చేయాలనుకుంటే ఖచ్చితంగా ఇప్పుడైతే బై చేయలేరు. ఎందుకంటే ప్రైస్ అనేది నేను ఎప్పుడైతే సిగ్నల్ ఇచ్చానో అండ్ దీని ఆల్మోస్ట్ స్టార్టింగ్ నుంచి చూసుకున్నట్లయితే మనకి 109% ఇంక్రీజ్ అయింది. నేను ఇచ్చిన దగ్గర నుంచి చూసుకున్నట్లయితే అప్పుడు కూడా 75% నియర్లీ ఇంక్రీజ్ అయింది. కాబట్టి ఏంటంటే మనం దీంట్లో అయితే ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఎంట్రీ కాకండి, ఇప్పుడైతే ప్రాఫిట్ అని బుక్ చేసుకొని ఎగ్జిట్ కండి. ఇదిగా అప్డేట్. అండ్ ఇలాగే మీరు కూడా ఏంటంటే స్టార్టింగ్లో ఏంటంటే మంచి కాయిన్స్ మీరు బై చేయాలనుకుంటే నేను ముందే సిగ్నల్ ఇచ్చాను. ఆల్రెడీ ఏంటంటే ఈ 5-6 రోజులు ఏంటంటే కొన్ని సిగ్నల్స్ అయితే ఆల్రెడీ గ్రూప్లో అయితే ఇచ్చాను. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ కావాలనుకుంటే ఏదైతే వీడియో ఉందో ఆ వీడియో చూస్తున్నారా కింద కామెంట్లోకి వెళ్ళండి. అండ్ కామెంట్లోకి వెళ్ళిన తర్వాత ఏదైతే టెలిగ్రామ్ ఉందో అందులోకి అయితే నాకు మెసేజ్ చేయండి. అండ్ ఏదైతే ప్రీమియం గ్రూప్ ఉందో దాని ప్రైజెస్ అనేది చెక్ చేయండి. ఒకసారి దాని ప్రైజెస్ అనేది చెక్ చేయండి, మీకు అయితే లైఫ్ టైం అయితే ఫ్రీ ఉంటుంది. అండ్ ఎవరికైతే బిజినెస్ పర్పస్ కాల్ చేయాలనుకుంటే ఎవరి దగ్గర బల్క్ అమౌంట్ ఉండే వాళ్ళైతే నాకు ఈ నెంబర్కి కాల్ చేయండి. అయితే మీకైతే ట్రేడింగ్ నేనైతే చేస్తాను. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎవరైతే కోర్స్ నేర్చుకుందాం అనుకున్నారో ఆ ప్రైస్ చూసేసుకొని నాకైతే కాంటాక్ట్ అవ్వండి. నేనైతే మీకైతే మిగిలిన ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను. ఇది గైస్ వీడియో కింద వీడియో చూస్తే వాళ్ళు ఛానల్ అయితే లైక్ చేయండి అండ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.